హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించవచ్చు మంచి డ్రై ఫ్రూట్ స్నాక్స్ అండి. ఇలా బాదము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చక్కగా వేపుకొని లైట్గా ఉప్పు కారం చల్లుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. హెల్తీగా స్నాక్స్ తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షను. అండ్ పిల్లలకు కూడా ఇవి మనం పెట్టచ్చు స్నాక్స్ బాక్స్లోకి, చాలా చక్కగా తింటారు. బాదం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీ దగ్గర మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు కొంచెమే తీసుకున్నాను. అంటే ఒక కప్పు బాదం అయితే హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నానండి. తర్వాత పంకిన్ సీడ్స్, ఇవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే వేసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యి ఉప్పు కారం వేయకుండా మెత్తగా పౌడర్ చేసేసి మనం పాలలో కలిపి పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చండి. నేను ఇక్కడ నువ్వులు కూడా తీసుకుంటున్నాను. కొంతమందికి నానబెట్టినవి నచ్చవు కదా, క్రిస్పీగా తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. నువ్వులు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేపుకున్నవి కూడా ఇందులో వేసేసి అన్నీ కలిపేసుకుని మనం ఎందులో అయితే ఫ్రై చేసామో ఆ ప్యాన్లోనే ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఇంకెక్కడైనా పచ్చి అనేది ఉంటే మొత్తం ఫ్రై అయిపోతాయి. మీరు ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉప్పు కారం వేస్తున్నాను కదా, కొంచెం చల్లారిన తర్వాత మీరు అలా కాకుండా మెత్తగా పౌడర్ చేసేసి హ్యాపీగా పాలలో కలిపేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. రోజు ఒక 2 స్పూన్స్ తింటే బాగా అన్ని న్యూట్రిషన్స్ వెళ్తాయన్నమాట బాడీకి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.